మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన మల్లేశం మిస్సింగ్ కేసులో ట్విస్ట్ నెలకొంది. డ్రైనేజీ కాల్వలో తప్పిపోయిన వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అంతా ఆశ్చర్యపోయారు. డ్రైనేజీ నుంచి బయటికి తీసిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల క్రితం కుంభమేళాకి వెళ్లి వచ్చి నర్సాపూర్లో బస్ దిగి కనిపించకుండా పోయాడు మల్లేశం. దీంతో నర్సాపూర్ పిఎస్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మల్లేశం డ్రైనేజీలో ఎలా పడ్డాడా అనే విషయంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ఇటు మల్లేశం కిడ్నాప్ మిస్సింగ్ కి సంబంధించి అయితే ఎట్టకేలకి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఆయన డ్రైనేజీలో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే డ్రైనేజీలో ఉన్న విషయం ఇటు పోలీసులకి ఎలా చేరవేశారు దుర్గారెడ్డి? మెదక్ జిల్లా నర్సాపూర్ లో మాత్రం మల్లేశం వారం రోజుల క్రితం కుంభమేళకు వెళ్ళాడు. కుంభమేళకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని చెప్పి కుటుంబ సభ్యులు మాత్రము నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదును పురస్కరించుకున్న పోలీసులు అతని ఫోటో, అదేవిధంగా ఆధార్ తో పాటు మిగతా ఎక్కడైనా కిడ్నాప్ అయిన అంటే మిస్ అయిన వ్యక్తి ఎక్కడైనా కనిపించాడా, లేకుంటే ఎప్పుడైనా కిడ్నాప్ అయ్యాడా అనే కోణంలో కూడా వాళ్ళు విచారణ అయితే చేపట్టారు. విచారణ చేపట్టిన అనంతరం ఎక్కడ కూడా ఆచూకీలో లభ్యం కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాత్రము గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. దీంతో పాటు 2 రోజుల క్రితం మరి అయితే కుంభమేళకు వెళ్లిన మల్లేశం నర్సాపూర్ బస్సులో దిగిన తర్వాత ఇంటికి వెళ్లే క్రమంలో డ్రైనేజ్ లో పడ్డాడా, లేకుంటే కాల్జారీ లేకుంటే అక్కడ పోతుండగా ఆయన పడిపోవడం జరిగిందా అని తెలియదు. కానీ ఉదయం మాత్రం స్థానికులు అక్కడికి వెళ్లడంతో అక్కడ డ్రైనేజ్ లో పడ్డ మల్లేశం గుర్తించి మాజీ మున్సిపల్ చైర్మన్ కు చర్య చేయడంతో వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. అక్కడిని ఆ స్థానికుల సహాయంతో మాత్రము పోలీసులు, అదేవిధంగా సంఘటన ప్రాంతానికి చేరుకున్న ఆ పోలీసులు స్థానికుల సహాయంతో మాత్రం మెదక్ జిల్లా ఆసుపత్రికి పంపించారు. అక్కడ వైద్యం అయితే అందుకుందండి ప్రసన్న. దీంతో పాటు కుటుంబ సభ్యులు కొంత సంతోషం వ్యక్తం చేసిన మల్లేశం పరిస్థితి మాత్రము 1-2 రోజుల తర్వాతనే, అంటే మెరుగైన వైద్యం అందిన తర్వాతనే వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే మల్లేశం మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు కనుక ఆయన గాయాలైనా లేకుంటే ఎలా పడ్డాయనే వివరాలు మాత్రము పోలీసుల విచారణలో కానీ మల్లేశం బాగా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.